హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ ఈవినింగ్ డిన్నర్ నూడిల్స్ అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ మరిగిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన నూడిల్స్ వేసుకోవాలండి. నూడిల్స్ వేసుకొని కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తాయి నూడిల్స్ అనమాట. ఆయిల్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఒక జాలి గిన్నె తీసుకొని మొత్తం దాంట్లో వేసుకోవాలి. వేడి ఉన్నప్పుడే కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం ఏంటంటే మంచిగా విడివిడిగా వస్తాయి అన్నమాట నూడిల్స్. మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగానే మనకి విడివిడిగా వస్తాయి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. నేనైతే 5 మెంబర్స్కి వేస్తున్నాను. ఇలా పెద్ద తట్ట తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత క్యాబేజీ వేసుకున్నాను నేనైతే. మీరు క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ క్యారెట్ మాత్రమే వేసుకున్నాను. వేసుకొని కలుపునాను. తర్వాత ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనమే దీంట్లో కావాల్సిన వేసుకోవాలన్నమాట. చూడండి, సిమ్లో పెట్టేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి క్యాబేజీ. నేనైతే మా ఇంట్లో ఈ తట్ట ఉంది కాబట్టి దీంట్లో వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు వేరేదైనా వేసుకోవచ్చు. మన దగ్గర పెద్ద సైజులో పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత చూడండి, ఇలా మొత్తం దగ్గరకు అయిపోయిన తర్వాత దీంట్లో మనము అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట. నూడిల్స్ మసాలా, చాట్ మసాలా, కారం, ఉప్పు, సోయా సాస్ వేసి మనకి కావాల్సినది మొత్తం సరిపడినంత వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్, అవి కూడా మొత్తం దీంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే కొద్దిగానే వేసాను. సోయా సాస్ వేసుకున్నాం కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మనకి మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ కావాలనుకుంటే సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనమే నూడిల్స్ మొత్తం కూడా చూడండి ఇలా విడివిడిగా అయిపోయాయి కదా, మొత్తం నూడిల్స్ అన్నీ దీంట్లో వేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. నేనైతే కింద పెట్టి మంచిగా చేత్తోనే మిక్స్ చేస్తానన్నమాట. చాలా మంచిగా కలుస్తుంది. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో? బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ విధంగా అవుతుందో అలానే ఇట్లా విడివిడిగా వస్తుంది. ఇలా చేత్తో మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మనం వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. అంటే చాలా సింపుల్ అండి. మనకి కావాల్సిన ఆనియన్, లెమన్ కట్ చేసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.